ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, క్షేమంగా ఉన్నారా? ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా? ప్రతిరోజు ప్రార్థించండి, వాక్యం చదవండి. అనుదినం శ్రేష్టమైన వాగ్దానం ద్వారా, తన వాక్కు ద్వారా ప్రతి ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఆయన ఆదరిస్తూ ఉన్నాడు, బలపరుస్తూ ఉన్నాడు. కనుక ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన వాగ్దానాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 14వ వచనం. నీవు నీతిగల దానవై స్థాపింపబడుదువు, నీవు భయపడనక్కరలేదు. బాధించువారు నీకు దూరముగా నుందురు, భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదు. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన వాగ్దానం ఈ దినం చదువుకుంటున్నాం కదా. నీవు నీతిగల దానివై స్థాపించబడదువు, బాధించువారు నీ దగ్గరకు రానే రాదు, భయము భీతి అది నీ యొద్ద నుండి దూరముగా వెళ్ళిపోవును అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలం నీ జీవితంలో ప్రతి విధమైన భయములు, భీతి, సంశయములు, సందేహాలు ఒకవేళ నీ జీవితంలో ఉంటున్నాయేమో. కుటుంబాన్ని బట్టి, ఆరోగ్య పరిస్థితులను బట్టి, ఆర్థిక స్థితిగతులను బట్టి, ఆత్మీయ జీవితాన్ని బట్టి ఒకవేళ అనేకమైన భీతులతోనూ, భ్రాంతులతోనూ, కలవరాలతోనూ, భయములతోనూ ఈ ఉదయకాలం నిండి ఉన్నావేమో. ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రభు సెలవిస్తున్నాడు కదా, నీవు నీతిగల దానవై, నీతిగల వాడవై నువ్వు స్థాపించబడబోతున్నావు. ఎందుకు అంటే క్రీస్తునందు ఆయన రక్తం చేత కడగబడి విమోచించబడిన మనందరికీ ఆయనే నీతి, ఆయనే మన నీతి, ఆయనే మన యొక్క పవిత్రత, ఆయనే మన యొక్క పరిశుద్ధత. కనుక దేవుడు నీ జీవితంలో తన కార్యాన్ని చేయబోతూ ఉన్నాడు. కాబట్టి నువ్వు భయపడకు. అవును దేవుని బిడ్డలారా, మనం భయపడవద్దు అని ప్రభు సెలవిస్తున్నాడు. భయము కలిగి ఉండటము కూడా ప్రభు దృష్టిలో మనలో ఉన్న బలహీనతయే. కాబట్టి ఈ దినం నుండి భయపడకండి. ఎందుకు అంటే ప్రభు సెలవిస్తున్నాడు, నీవు భయపడవద్దు, భయం అనేది నీ వద్దకు రాదు అని ప్రభు సెలవిస్తున్నాడు. ఏది నీకు భయ కారణంగా ఉందో ప్రభు దాన్ని తొలగించబోతున్నాడు కదా. దేవుడు మాట్లాడుతున్నాడు, భయపడకు, నీవు నీతిగల దానవై స్థాపించబడదు, నేను నీ నీతిని స్థిరపరుస్తాను, నా నీతిని నీకిచ్చి నిన్ను మంచి వ్యక్తిగా, నీతిమంతుడవుగా, పరిశుద్ధుడవుగా నిన్ను స్థిరపరచబోతున్నానని ప్రభు సెలవిస్తున్నాడు. కనుక ఆయన రక్తాన్ని ఉదయకాలం ఆశ్రయిద్దామా? అనేకమైన పోరాటాలు, ప్రతికూలతలు, నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడని దేవుని లేఖనం. అయినను మనలో తరచుగా ఎందుకు భయాలు కలుగుతున్నాయి? ఆయా సందర్భంలో ప్రతి విధమైన లోక సంబంధమైన పొరపాట్లు, అన్యాయము, తప్పిదములు మనలో ఉండి జరగటాన్ని బట్టే మనలో కొన్ని సందర్భాల్లో ధైర్యం తొలగిపోయి భయం ఆవరిస్తూ ఉంది. అయితే దేవుని యొక్క వాక్యం ప్రకారం, దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం మనము నీతిమంతులంగా మన క్రియల్లోనూ, మన ప్రవర్తనలోనూ, ప్రభు ఎదుటను, లోకం ఎదుటను మనం నీతిగా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉండగా నీకు సామర్థ్యాన్ని కలిగించి నీ నీతిని ఆయన స్థిరపరుస్తూ, భీతిని, భయాన్ని నీ నుండి దూరం చేసి, నీకు భయకారణంగా ఉన్న సమస్తాన్ని తొలగించి నిన్ను ఆయన స్థాపించబోతున్నాడు, స్థిరపరచబోతున్నాడు. ఆమేన్. కనుక ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి. చక్కగా ఈ దినం నుండి ఆయా భయ కారణాలు, నీలో ఉన్న భీతికి కారణమైనదేంటో ప్రభు సముఖములో ఒప్పుకొని దానిని విడిచిపెట్టు. పాపాన్ని బట్టి భయం వస్తుంది, చేసిన తప్పిదములను బట్టి భయం వస్తుంది, నోటి మాటను వ్యర్థంగా ఉచ్చరించటమును బట్టి భయం వస్తుంది, తలంపులను బట్టి భయం వస్తుంది. కాబట్టి ఇటువంటి ప్రతికూలతలన్నీ, ఇటువంటి చెడు అంతటిని ప్రభు సముఖంలో ఒప్పుకొని ఈ ఉదయకాలం మీరు విడిచిపెడుతుండగా చక్కటి నీతివంతులు ఏ ధైర్యముతో ఉంటారో సింహం వలె అట్టి ధైర్యాన్ని దేవుడికి దయచేయబోతున్నాడు. నీ నీతిని ఆయన స్థాపించి గొప్ప కార్యాన్ని దేవుడు నీ జీవితంలో దయచేయబోతున్నాడు. ఆమేన్. కనుక ఈ వాగ్దానాన్ని స్వీకరించండి, ఎత్తిపట్టి ప్రార్థించండి. ఉన్న పొరపాట్లను ప్రభు సముఖంలో ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన రక్తాన్ని మరలా ఆశ్రయించండి, ప్రార్థించండి, నమ్మకంగా దేవునిలో కొనసాగండి. ఉన్నతమైన ఆశీర్వాదాలు దేవుడు మన అందరికీ దయచేయను గాక. ఆమేన్. ఈ సమయంలో అందరం కళ్ళు మూసుకుందాం. ప్రార్థనతో ఈ వాగ్దానాన్ని స్థిరపరచుకొనొచ్చు, స్వతంత్రించుకొనొచ్చు, దేవుని మేలు పొందుకుందాం. అందరం దయచేసి కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీతిగల దానివై నీవు స్థాపించబడదు అని సెలవిస్తూ, భీతి నీకు దూరమవునని, అది నీ దగ్గరకు రానే రాదని, బాధపరచువారు నీకు దూరముగా వారు ఉండెదరు, నీ వద్దకు రారు అని ప్రభా ఈ దినం శ్రేష్టమైన రీతిలో మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు. ఏ కారణాన్ని బట్టి నీ ప్రజలు ఆత్మీయ జీవితం విషయమే, ఆర్థిక విషయాల్లో, ఆరోగ్య విషయాల్లో, కుటుంబ జీవితాల్లో భయముతో, భీతి, కలవరాలతో ప్రభు ఆవరింపబడి ఉంటున్నారు, ఈ ఉదయకాలం యేసుక్రీస్తు నామంలో ఆ భయముల నుండి ప్రజలకు విడుదల కలుగును గాక. అనారోగ్యాల నుండి యేసు నామములో విడుదల కలుగును గాక. ఉద్యోగాల విషయమే ప్రతి భయం, జీవనోపాధి విషయమే ప్రతి భీతి, భ్రాంతి, కలవరం యేసు నామములో కొట్టివేయబడును గాక. ఆయా పాపములు, బలహీనతలను బట్టి, అయ్యా తొందరపాటు నిర్ణయములను బట్టి, ఆయా ప్రవర్తనను బట్టి నీ బిడ్డలు ఎక్కడ భయంతో ఈరోజు నింపబడి ఉన్నారు, దయతో ప్రభా ఆయా భయ కారణాలన్నీ వారి జీవితంలో నుండి తొలగిపోవును గాక.
పాపములు బలహీనతలను నీ సముఖంలో ఒప్పుకొని ప్రభా ఉదయకాలం విడిచిపెడుతూ మీ రక్తాన్ని ఆశ్రయిస్తుండగా అయ్యా నీ బిడ్డలను క్షమించండి, మీ రక్తంతో కడగండి, పరిశుద్ధపరచండి. మీరు ఇచ్చిన వాగ్దానం మేరకు ఈ దినానే ప్రభా నీతి కలిగిన వారిగా వారిని స్థాపించండి, వారి నీతిని ప్రభా మీరు స్థిరపరచండి. నీవే మాకు నీతి అయి ఉంటున్న దేవుడో, నీ రక్షణ ఆనందం మరలా నీ ప్రజలందరికీ దయచేయమని ప్రార్థిస్తూ ఈ ఉదయకాలం ఈ శ్రేష్టమైన వాగ్దానం మీరు అనుగ్రహించినందుకు వందనాలు. ఈ సమయంలో కుటుంబాల్లో నాయన ఇబ్బందులు, రోగములు, ఆర్థిక సంబంధంగా నష్టములు, అప్పుల బాధ, ఆర్థిక కాడి యేసు నామములో ఇప్పుడే విరగొట్టబడును గాక. ఎందరూ ప్రభా ఉదయకాలం దీర్ఘకాలిక రోగాలతో సఫర్ అవుతున్నారు, అటు బిడ్డలకి విడుదల, మరణకరమైన వ్యాధుల నుండి ఉదయకాలం యేసు నామములో విడుదల కలుగును గాక. ప్రతి భారం నుండి విడుదలియండి, బలపరచండి, నీ బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థిస్తూ కనని గర్భంలో యేసు నామములో ఇప్పుడే తెరవబడును గాక. ఈ సంవత్సరం బలమైన కార్యాలని ప్రజలందరి జీవితాల్లో జరిగించండి, గొప్ప మేలులను దయచేయమని ఈ ఉదయకాలం బర్త్డే, మ్యారేజ్, యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుని నీ ప్రియులందరినీ దర్శించండి ప్రభా. బిడ్డలందరి జీవితాల్లో శ్రేష్టమైన వాగ్దానం నెరవేరునుగాక. వారందరినీ ఆశీర్వదించమని ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న బిడ్డలందరి కొరకే నీ ఉన్నతమైన కృప విడుదలవునుగాక. జ్ఞానం, మంచి ఆరోగ్యం దయచే, మంచి రిజల్ట్స్ని ప్రభా నీ బిడ్డలందరికీ దయచేయమని ప్రార్థిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన వాగ్దానం మరొకసారి వాగ్దానాన్ని వీక్షించండి. ఇప్పుడే ఈ సమయంలోనే మీకు తెలిసిన వారికి, మీ బంధువులకి, ప్రియులకి, అన్యజనులైనను దేవుని వాక్యం ద్వారా ఎంతగానో ఆదరించబడతారు. కాబట్టి మీకు తెలిసిన వారందరికీ, క్రైస్తవులు, అన్యజనులు, ప్రతి వారికి వాగ్దానాన్ని సమయంలో షేర్ చేయండి. అంతేకాకుండా మరి ప్రతి మంగళవారం రాత్రి 9 గంటల నుండి మధ్యరాత్రి వరకు స్వస్థత అద్భుతాల ఆరాధన జరుగుతూ ఉంది. ఇప్పటికే అనేకులు లైవ్లో పాల్గొంటూ అనేకమైన స్వస్థతలు, అద్భుత కార్యాలు, ఆశీర్వాదాలు, కనని గర్భాలు తెరవబడటం, నానా విధమైన రోగాలతో ఉన్నవారు, దీర్ఘకాలిక రోగాలు, మరణకరమైన రోగాలతో ఉన్నవారు స్వస్థత పొందుతున్నారు. మరి కాబట్టి ప్రతి మంగళవారం రాత్రి స్వస్థత అద్భుతాల ఆరాధనలో పాల్గొనండి. రెండవదిగా మరి ప్రతి నెల 1 తారీఖు ఉదయకాలం స్వస్థత విడుదల ప్రవచన కూడిక ఖమ్మం పట్టణంలో జరుగుతూ ఉంది. కల్వరి క్రాస్ మినిస్ట్రీస్ నందు ఉదయకాలం 10 గంటలకు మరి దేవుని యొక్క సముఖములోనికి ప్రత్యక్షంగా మీరు చేరి వచ్చి ఈ స్థలమందు దైవ దీవెనలు పొందవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఖమ్మం పట్టణానికి ఆయా సిటీస్లో ఉండి ఎక్కడి నుండైనా వాహన సదుపాయం ఉంది కనుక మీరు గమనించండి, జ్ఞాపకం ఉంచుకొని జరగబోతున్నటువంటి లైవ్లో ఈ యొక్క స్వస్థత కూడికలో దేవుని సన్నిధానానికి వచ్చి మీరు పార్టిసిపేట్ చేయమని తెలియపరుస్తూ ఉన్నాం. ఈ ఛానల్ని ఇంకా లైక్ చేయని వారు లేదా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉన్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పాస్టర్ టీ రాజు అనే ఈ ఛానల్. రెండోదిగా లైక్ చేయండి. అనేకులకి వాగ్దానం, టెస్ట్ మనీస్ ఉంటున్నాయి. మరి దేవుని యొక్క లైవ్లో దేవుడు మాట్లాడుతున్నటువంటి వర్తమానం అనేకులు ఆదరించబడుతున్నారు కాబట్టి అనేకులకు మీరు షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.